ఓషో యొక్క 'ఫ్రీడమ్ ది కరేజ్ టు బి యువర్ సెల్ఫ్' పుస్తకం గురించి మాట్లాడుకుందాం. ఈ పుస్తకం స్వేచ్ఛ అంటే ఏంటి? దాన్ని ఎలా పొందాలని చెప్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే నీ జీవితంలో నీకు నచ్చినట్లు ఉండటానికి ధైర్యం ఎలా వస్తుందో తెలుసుకుందాం. స్వేచ్ఛ గురించి ఓషో ఆలోచన. ఓషో చెప్పే స్వేచ్ఛ 3 రకాలు. మొదటిది స్వేచ్ఛ నుండి విముక్తి. అంటే సమాజం, తల్లిదండ్రులు, మతం వంటివి మనసును బంధిస్తాయి. వీటి నుండి బయటపడితే మనం ఫ్రీ అవుతాం. రెండోది స్వేచ్ఛ కోసం. ఇక్కడ మనం ఏదైనా మంచి పని, సంగీతం, పెయింటింగ్ లాంటివి చేస్తూ స్వేచ్ఛను ఆనందిస్తాం. మూడోది కేవలం స్వేచ్ఛ. ఇది అతిపెద్ద లెవెల్. ఇక్కడ మనం ఏ ఒత్తిడి లేకుండా, ఏ నియమాలు లేకుండా కేవలం మనలాగే ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లోనూ నిజాయితీగా జీవిస్తాం. స్వేచ్ఛకు అడ్డంకులేంటి? అసలు స్వేచ్ఛకు ఏం అడ్డొస్తుంది? ఓషో చెప్తాడు. మన చుట్టూ ఉన్న సమాజం, దాని రూల్సు, మనం భయపడే బాధ్యతలు. ఉదాహరణకు, ఇలా చేయకపోతే జనం ఏమనుకుంటారని ఆలోచిస్తాం. ఇంకా మన మనసులోనే కొన్ని భయాలు, నమ్మకాలు మనల్ని ఆపేస్తాయి. ఈ బంధనాల నుండి బయటపడాలంటే మనం ధైర్యంగా ఉండాలి. అందరి అభిప్రాయాలను పక్కన పెట్టి నేను నాకు నచ్చినట్లు ఉంటా అని నిర్ణయం తీసుకోవాలి. అలా అని ఒక సమాజంలో ఉంటూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే చట్టం తాడు మెడకు చుట్టుకుంటుంది. అసలు స్వేచ్ఛ ఎలా సాధ్యం? స్వేచ్ఛ పొందడం అంటే రోజువారీ జీవితంలో చిన్న చిన్న మార్పులు చేయడం. ఉదాహరణకు, నీకు నచ్చని పని ఎవరైనా చేయమంటే లేదు అని చెప్పడం, లేదా నీకు ఇష్టమైన హాబీని టైం లేకపోయినా స్టార్ట్ చేయటం. ఓషో చెప్తాడు, మనం ఎప్పుడూ ఇప్పటి క్షణంలో ఉండాలి. గతం గురించి ఆలోచించడం, భవిష్యత్తు గురించి టెన్షన్ పడటం మానేస్తే మనసు ఫ్రీ అవుతుంది. అప్పుడే నీలోని నిజమైన నీ బయటికి వస్తుంది. చివరిగా ఈ పుస్తకం చెప్పే ఒకే ఒక్క మాట, స్వేచ్ఛ అంటే నీ జీవితాన్ని నీ ఇష్టం వచ్చినట్లు జీవించడం. దానికి కావాల్సింది ధైర్యం. అంటే ఇంకొకరిని ఇబ్బంది పెట్టేలా కాదు. సమాజం ఏమనుకుంటుందో అని భయపడకుండా నిన్ను నువ్వు నమ్మి ముందుకు వెళ్ళు. ఓషో చెప్పినట్లు ఇతరుల స్వేచ్ఛను కూడా గౌరవించి నీలోని స్వేచ్ఛను ఆనందించు. అదే నీ జీవితం.